ధనుర్మాసంలో పాసురాలు చదవటమే కాకుండా పొంగలి నైవేద్యంగా పెడతారు. ఈ వీడియోలో మనము పొంగలి ఎలా చేస్తారో చూద్దాము. ఈ పొంగలికి గాను 1 గ్లాసుడు బియ్యం తీసుకుంటే 1 గ్లాసుడు పెసరపప్పు తీసుకోవాలి. అంటే మనము 2 గ్లాసుల కొలతతో తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది ఒక బౌల్డ్ అయిందనుకోండి, 2 కలిపి ఈ బౌల్తో బౌల్డ్ అయిందనమాట. ఆ 2 కలిపి దాంతో 3 బౌల్స్ నీళ్లు పోసి కుక్కర్లో పెట్టి నెయ్యి 1 చెంచాడు వేసి కాస్తంత ఉప్పు వేసి మూత పెట్టి విజిల్స్ 3 వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన ఇంకొక 3 బౌల్స్ నీళ్లు పోసి మరిగించి పెట్టుకోవాలి లోపుగా మనం. ఇప్పుడు మనకి ఈ బియ్యము ఉడికిపోయి రెడీ అయిందన్నమాట. ఈ రెడీ అయిన బియ్యాన్ని మనము ఈ నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట. అంటే 1 కప్పుడు బియ్యం పెసరపప్పుకి 6 కప్పుల నీళ్లు పోసుకోవాలన్నమాట. అప్పుడే మనకి బాగుంటుంది, మంచిగా ఉడికి చాలా కమ్మగా, చాలా మెత్తగా, మృదువుగా, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈలోపు మనం ఇప్పుడు పోపు వేసుకుంటున్నాము. ఈ పోపుకి గాను 3 చెంచాల నెయ్యి, 1 చెంచాడు నూనె వేసుకోవాలి. ఇందులో తరిగి పెట్టుకున్న జీడిపప్పులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, 1 పెద్ద చెంచాడు మిరియాలు, అల్లం ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిరపకాయల ముక్కలు సన్నగా తరిగినవి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ దోరగా వేయించి పెట్టుకోవాలి. ఈ లోపల మనకి కుక్కర్లో అన్నము పప్పు ఉడికిపోతుంది కదా. అది ఉడికిపోయినప్పుడు మనము ఈ నీళ్ళల్లో వేసి మరికొంత ఉప్పు తగ్గుతుంది మనకు, ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఈ పోపు వేయిస్తున్నాం కదా, ఈ పోపు కూడా అందులో వేసి సిమ్లో పెట్టి దాదాపు 15 నిమిషాల దాకా కలుపుతూ మనము దీన్ని ఉడికించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడుకుతుందన్నమాట కుక్కర్లో. ఇప్పుడు ఈ ఉడికిన దాన్ని మనము నీళ్ళల్లో పోసి, మనం మరిగి పెట్టించుకున్న నీళ్ళల్లో పోసి ఇందులో ఉప్పు తగినంత వేసి మనం వేయించి పెట్టుకున్న పోపు వేసి దీన్ని స్లిమ్లో పెట్టుకుని, స్లిమ్ అంటే 3/4 పెట్టుకుంటే సరిపోతుంది. దగ్గరుంటే కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే అడుగంటుంది. చూసారా ఎంత నీళ్ళగా ఇలా మనకి అనిపిస్తుంది. కానీ ఇది ఉడకగా బాగా దగ్గరకు పడుతుంది, బాగా మృదువుగా కూడా అవుతుంది అన్నమాట. అప్పుడే తినటానికి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇంత నీళ్ళగా ఉన్నది బాగా చిక్కపడుతుంది. ఒక 15 నిమిషాలు ఉడికిస్తే, ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. అలాగ బాగా ఇంత నీళ్ళగా ఉన్నది దగ్గర పడేదాకా ఉడికించుకున్న తర్వాత అది బాగా దగ్గర పడుతుంది. అప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనము పుట్నాల పప్పు పచ్చడితో కానీ లేదా పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా మనము దీన్ని దేవునికి ధనుర్మాసం సందర్భంగా నివేదిద్దాము. నివేదించిన తర్వాత మనము దీన్ని టేస్ట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారా, ఈ విధంగా గరిటె జారుడుగా ఉండాలన్నమాట. ఇలా ఉన్నప్పుడే అది చల్లారేసరికి ఇంకొంచెం గట్టి పడుతుంది. చూసారా, ఇట్లా గట్టి పడుతుంది కొంచెం చల్లారిపోతే. అప్పుడు అది తినడానికి చాలా మృదువుగా, చాలా బాగుంటుంది అన్నమాట. చక్కని కట్టు పొంగలి నివేదన దేవుడికి సమర్పించి మీరు ట్రై చేసుకోండి ఈ విధంగా.